మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధి నారపల్లి ఏకశిలానగర్లో రియల్ మోసం వెలుగు చూసింది. ఫేక్ ప్లాట్ అమ్మారంటూ నిలదీసిన బాధితుడిని కులం పేరుతో తిట్టి చంపుతామంటూ బెదిరించడంతో బాధితుడు పోచారం పోలీసులను ఆశ్రయించాడు. హన్మకొండ జిల్లా పరకాలకి చెందిన మొగిలయ్య 2019కు నారపల్లికి చెందిన చెరుకు శివారెడ్డి మధ్యవర్తిగా కటుకూరి ప్రభాకర్ రెడ్డి దగ్గర ఓపెన్ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. కాగా ఏకశిలానగర్లో అంతా ఫ్రాడ్ అని తెలియడంతో బాధితుడు మధ్యవర్తి శివారెడ్డి దగ్గరికి వెళ్లి నిలదీశాడు. దీంతో తనను తన భార్యను శివారెడ్డి కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ పోచారం పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోచారం పోలీసులు శివారెడ్డిపై SC/ST కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొగిలయ్య బయటిపల్లి పరకాల మండలం హన్మకొండ జిల్లా. నేను 89లో ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చిన ఒక హోటల్లో పనిచేస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్గా అలానే వర్క్ చేస్తున్నా. పనిచేస్తుంటే ఈ శివారెడ్డిను మా అన్న మా ఊర్లో ఒక ఎల్లారెడ్డి అనే కొమ్మిడి ఎల్లారెడ్డి గీత ఉండేది. ఇక శివారెడ్డిను మా అన్న ఇద్దరు పని చేసుకుంటూ ఉండేది. అయితే నాకు వాళ్ళు పరిచయం ఉన్నది కాబట్టి వాళ్ళు శివారెడ్డి అంటేనే ఊళ్ళో జీతం ఉండి కొన్ని రోజులు కట్టె బిజినెస్ చేసి కట్టె తీసుకొచ్చాడు, అమ్ముడు చేసుడు ఇట్లా చేసేది మా అన్న వాళ్ళిద్దరు. తర్వాత హైదరాబాద్కి వచ్చిండు. తర్వాత నాకు కొన్ని సంవత్సరాల తర్వాత నాకు అంబర్పేటలో నేను ఉంటుండే. ఆయన నాకు ఫోన్ చేసి రేడు ఉంటున్నావు రాజీ అని చెప్పిండు. చెప్తే నేను ఇట్లా హోటల్లో పనిచేస్తున్నా ఇట్లా ఉంటున్నానంటే, సరే నువ్వు ప్లాట్ ఉన్నది తీసుకుంటావా రాజా అని అంటే, సరే పట్టేలా అని అన్న. నా దగ్గర పైసలు లేకుంటుంటే మా భార్య పుస్తకాలు తాడు బంగారం అవన్నీ రింగులు అవన్నీ అమ్మి అప్పు చేసిన కొద్దిగా PF పైసలు తీసుకున్నా ప్లాట్ తీసుకొచ్చి ఏకశిల్లలో నాకు ఇప్పించిండు. కటుకూరి ప్రభాకర్ రెడ్డి, జుబేర్ అని ఒక అడ్వకేట్, శివారెడ్డి, నారపల్లి ఏకశిల్లలో నాకు ప్లాట్ ఇప్పించిండు. మంచిగా ఉంటుందిరా, నువ్వు బయట పోతే ఇక్కడ దూరం ఉంటుంది, నాకు అందుబాటులో ఉంటావు, నా దగ్గర ఉంటుంది. ఇయర్ 1919లో తీసుకున్నా, 2019లో తీసుకున్నా. అయితే ఆయన అన్నాడు శివారెడ్డి అంటేనే ఏమన్నాడు కదా, నువ్వు దూరం తీసుకుంటే ఎక్కడ ఉంటుందిరా, నా దగ్గర ఉంటుంది, అందుబాటులో ఉన్నది, నా దగ్గరనే ఉన్నది ప్లాట్ తీసుకోరని చెప్తే నేను పైసలు తీసుకొచ్చి ఇచ్చిన. 2019లో తీసుకొచ్చినాక 15 లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ₹1,00,000 కావాలని చెప్తే ₹1,00,000 వాళ్ళ కొడుకు పెళ్లికి నేను ₹1,00,000 ఇచ్చిన. ₹1,00,000 ఇచ్చినాక నాకు వాళ్ళకి ఒక ₹500 టిప్ ఇచ్చిండు, ఉంచుకోరా నువ్వు అని చెప్పిండు. సరే అని వచ్చిన. తర్వాత నేను చూస్తే పోతుంటే ప్లాట్కి అప్పుడప్పుడు వచ్చి పోయి చూస్తే దానికి కనీళ్ళు వాచినాయి, దానికి పేర్లు రాసినాయి, నెంబర్ రాసినాయి, అట్లనే ఉన్నాయి. వస్తున్నా పోతాను ఏమైంది పట్టేలా అది అంటే పర్మిషన్ ఇప్పి అంటే ఊరా అని ఉత్తానే వాళ్ళ వీళ్ళు ఫోన్ చేసి ఉత్తాను ఇట్లా వస్తుంది పర్మిషన్ వస్తుంది పండుగలు చెప్పిన. అయితే ఇవన్నీ చెప్పుకుంటూ వస్తుంటే పటేలు ఇదేంది పటేలు మనకి ఏంటంటే పర్మిషన్ కావాలంటే ఇక టైం పడుతుంది. శివారెడ్డి అంటేనే నేను ఊరికే వచ్చే వాళ్ళ ఇంటికి అడుగుతుంటే శివారెడ్డి ఏమని చెప్పేది అంటే, నువ్వు ఎవరో నీకు పర్మిషన్ ఇప్పిస్తాను, మంచిగా ఇల్లు కట్టుకుంటూ 2 రూమ్లో రూమ్లో ఇప్పించి నీకు కట్టిస్తారా అది అని చెప్పేది. అట్లా 2-3 సంవత్సరాల తర్వాత నేను దొంగదని తెలిసిన తర్వాత నేను కొర్రెంలో పోయిన గ్రామ పంచాయతీ సర్పంచ్ గౌడ్ అయిన ఒక వెంకటేష్ గౌడ్ అని అంటే ఆయన అడిగిన, ఇట్లా సార్ నాకు పర్మిషన్ కావాలి సార్, నేను హోటల్లో పనిచేస్తాను, నాకు ఇక్కడ 100 గజాలు ఏకశిల్లా మా శివారెడ్డి అని అంటే నాకు ఇప్పించిండు సార్, నాకు పర్మిషన్ కావాలంటే వాళ్ళకి కోర్టులో కిరికిరి ఉన్నది, కోర్టులో కేసు ఉంది బాబు, నీకు అది ఇయ్యను, లేకపోతే నీకు ఎవడుగా కొనిచ్చిండో వాడిని అడుగుపో అని ఆయన అన్నాడు. అంటే నేను అడిగితే వానికి ఏం తెలుసు, వానికి తెలియదు ఏం తెలియదు, నేను ఇప్పిస్తా కొన్ని రోజులు అగరాని అట్లా తిప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత నేను తెలిస్తే ఇక నేను LRS కూడా కట్టుకున్నది. మరి ఒక LRS కట్టుకున్న కరెక్ట్ ఉంది దానికి నేను పోచారం పోయి మున్సిపాలిటీ ఆఫీస్లో పోతే బాబు ఒక 20 సార్లు పోయిన పోచారం మున్సిపాలిటీ ఆఫీస్కి పోతే వాళ్ళు అన్నారు కదా, నీకు ఇలా ఏం లేదు బాబు, ఆశ వదులుకో, కాదు పండు కొత్తగా తీసుకుంటే నీకు పర్మిషన్ ఇస్తా కానీ ఊరిక రాకు, ఇలా ఏం లేదు, అది మోసం జరిగింది, నీకు దొంగ ప్లాటు అని చెప్పిండు. తర్వాత నేను వచ్చి మా పటేల్ని అడిగితే నేను మా భార్య మా కృష్ణారెడ్డి నేను మా భార్య ఈ ముగ్గురం కలిసి సాయంత్రం పూట వాళ్ళ ఇంటికి పోయినాము. వాళ్ళ ఇంటికి నా ప్లాట్ కాడికి వచ్చినాం. ప్లాట్కి అయితే దా పటేల్ అని మరి నా ప్లాట్ పెట్టదు అంటే వాడికి వచ్చింది. ఏంటంటే నాకు ఇట్లా మోసం జరిగింది, పేపర్లో వచ్చింది, కటుకూరి ప్రభాకర్ రెడ్డి నాదే సర్వే నెంబర్ వినా చూస్తే కటుకూరి ప్రభాకర్ రెడ్డి పేపర్కి వచ్చింది. పటేల్ ఏంది మరి దీని గురించి అంటే, ఏం కాదురా నాకు ప్లాట్ ఉంది ఎక్కడ ఏదంటే ఉన్నదాన్ని నిలదీస్తే లంజోడగా మాదే ఉండకూడగా అదే మా భార్య నన్ను ఇద్దరిని తిట్టిండు. అట్లా వస్తుంటే నువ్వు ఏం చేసుకోపోయినా నాకు రాయలసీమ రౌడీలు తెలుసురా, నువ్వే పెద్ద లెక్కనారా, నువ్వు ఇలా ఈడు ఉంటే నువ్వు నన్ను వచ్చి అడుగుతున్నావు, ఇలా నేను అమెరికా పోతా, నేను అమెరికాలో నా పిల్లలు అంతా అమెరికాలో సెట్ అయ్యారు ఆనే ఉంటా, నువ్వు అడిగి వచ్చావారా, నువ్వు పోలీస్ స్టేషన్ పోతున్నావు, కోర్టులో పోతే అవుతుందారా అది, నేను లాయన్ పెట్టుకుంటాను, నువ్వు పని నాకు అన్ని పనులు అయిపోయినాయి, అన్ని ఖాళీగా ఉన్నా, నువ్వు పని చేసుకొని బతుకుంటే నువ్వు కోర్టులో పని తిరుగుతావారా, చాలా దెంగ నేనే పెద్ద రౌడీలను రాయలసీమ రౌడీలను నేను ఎదిరించి తిరిగినా, నువ్వు నాకు వచ్చి ఎదురు చెప్తున్నావు ఏందా దాని ఒక జంగ నువ్వు ఏమైనా చేసుకుంటా చేసుకోపో అన్నాడు సార్. వచ్చిన వల్ల నేను PSకి వచ్చి కంప్లైంట్ ఇచ్చిన. ఇది
పోచారం పిఎస్కి వచ్చి నేను కంప్లైంట్ ఇచ్చిన సార్. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఏంటో ఎఫ్ఐఆర్ బుక్ చేసింది సార్. బుక్ చేసి వాళ్ళు నాకు చేయాలని చెప్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ అయింది సార్. కాగితం అది సార్ బుక్ అయింది సార్. ఇప్పుడు పోలీసులు అంటే నేను న్యాయం చేస్తామని చెప్పింది సార్. సిఐ సార్, ఎస్ఐ సార్ న్యాయం చేస్తానని చెప్పింది. మరి ఏసీపీ దగ్గర పోమని చెప్పింది సార్. కేసు బుక్ అయింది సార్. నేను 2019 తీసుకున్నారు.